ఏం చేస్తున్నావు మధు? ప్యాన్ కేక్, బనానా ప్యాన్ కేక్. బనానా ప్యాన్ కేక్. ఎన్ని అరటిపళ్ళు తీసుకోవాలి? 3 తీసుకున్నాను. ఓవర్ రైప్ ఉంటే బాగుంటుంది, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే బాగా మాగినవి. అలా 3 తీసుకొని స్మాష్ చేసుకున్నాను. దాంట్లోకి 1 కప్పు ఓట్స్ ఇలా తీసుకొని పౌడర్ చేసుకున్నా. పౌడర్ చేసేసావు. ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేస్తాను. సరే, కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైనా బాగోదు. ఇప్పుడు పెనం మీద వేస్తావమ్మా ఇవి అట్ల కింద? అవును. మరి మొన్నలా అయిపోతాయమ్మా? ఏంటి మొన్నలా మాడమా? అప్పుడు స్పీడ్ పెట్టే, అంటే కొంచెం ఎక్కువ పెట్టేసి, ఇది చాలా స్లో మంట మీద పెట్టుకోవాలి, సిమ్లోను. కాదు, ఎక్కడ చూద్దావు కానీ ఏ వీడియోలో కనపడతాయి మధు ఇలాంటివన్నీ వెరైటీలు ఎదుగు చేసుకుంటా ఉంటావు. హెల్తీగా ఏది తినచ్చా, స్వీట్ క్రేవింగ్స్ కానీ చూస్తున్నాను. అప్పుడు ఇది కనిపించింది. ఇంట్లో కూడా అరటిపళ్ళు ఉన్నాయి కదా, పాడవకుండా చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. 3 అరటిపళ్ళు సరిపోయినాయి. ఓట్స్ ఉన్నాయి సమయానికి చక్కగా. మనం ఓట్స్ నేను పాలు కాసుకొని పాలు వేస్తుంటా. అందులో పీనట్ బటర్ ఉంది ఇంట్లో, అది 1 స్పూన్ వేస్తున్నాను. సరే, పీనట్ అది తొమ్మిది తింటాడు. డైరెక్ట్ గా నాకు నచ్చదు, కానీ ఇందులో కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. పల్లీలే తమ్ముడు డైరెక్ట్ పల్లీలు వేపేసి ఏం చేస్తాడు అనుకున్నావా? మిక్సీ పట్టేస్తే ఆయిల్ కింద వచ్చేస్తుంది కదా. ఇంకా అదే దాన్నే పెట్టుకుంటాడు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా తెచ్చుకుంటాడు అనమాట డబ్బా ఇలాగా. లేదంటే 1 ½ కేజీ పల్లీలు వేపేసి చక్కగా ఓవెన్లో పెట్టేస్తాడు, వేపేస్తాడు, మిక్సీ పట్టేస్తాడు, ఆయిల్ కింద వచ్చేది. ఇంకా అలాంటి వాటర్ అలాంటివి ఏమి వేయకుండా ఉంటేనే ఆయిల్ వస్తుంది అందులోంచి. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నాను కొంచెం. బేకింగ్ సోడా ఉన్నా అదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ పడిందేమో. 1 స్పూన్ కాదు, ½ టీ స్పూన్ అంతే. ఇంకా వెనిలా ఎసెన్స్. పాన్ కేక్ ఇందులో మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మరి ఇప్పుడు స్వీట్ అమ్మా, స్వీట్కి ఏం వేస్తున్నావు? ఇంకా ఎలా వచ్చినా అలాగే తిన్నాము అని. ఇంకెలా ఉన్నా అలాగే తినేస్తావు అంతే, ఇంకేం స్వీట్ అయ్యవు. హనీ వేస్తాను పైన, హనీ వేసుకొని తింటా. స్వీట్నెస్ సరిపోద్ది. హనీ ఏమైనా చట్నీ నుంచి తీయించావమ్మా? మాది కొన్నదే కదా. కొన్నదే కానీ బెస్ట్ కదా, కొంచెం షుగర్ మీద జాగరీ మీద హనీ బెటర్ కాదు. అది ఏమన్నా ప్యూర్దే అని చెప్పేసి ఏమన్నా లేదు కదా, దాని బదులు కొంచెం బెల్లం వేసుకునే బెటరే కదమ్మా. నాకు తెలిసి నా మనసులో మాట అది. సరే, దీనికి కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ మన ఇష్టం వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి, మరీ లూజ్ కాదు. ఇప్పుడు ఏమేద్దాం అనుకుంటున్నావు? హనీయా బెల్లమా? చెప్పాను కదా, ఇదే ఇంకా డైరెక్ట్ వేసేస్తావా? కొంచెం దీంట్లో గీ వేస్తాను 1 స్పూను అంతే. మా అమ్మాయి డైట్ కోసం ఎన్ని పాటలు పడుతుందండి. నెయ్యి వేస్తున్నావు మధు? మాది ఇది వేయచ్చు కదమ్మా మధు, ఖర్జూరం పేస్ట్ చేసేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. ఇంట్లో లేవు కదా మా ఖర్జూరం. అయిపోయినాయా? మరి కిస్మిస్ వేస్తావా? డైరెక్ట్ వేస్తాను, అది మధ్య మధ్యలో తాగుతూ ఉంటే అదే ఉంటది కదా. కొంచెం జీడిపప్పు అవి కూడా వేస్తావా? జీడిపప్పు వేయను, వద్దులే, కాస్ట్లీ ఐటమ్ అయిపోతుంది ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ కానీ డైరెక్ట్ కేక్ కింద పెట్టేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మారిపోయిందా? కేక్ కింద పెడితే ముద్దలాగా అయిపోద్దేమో, అట్ల కింద ఇవే. ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తావు, అది సరిగ్గా ఉడకపోతే గమ్ముని మొత్తం లోపల పేస్ట్లా ఉంటే నువ్వు తినవు. ఇంకా తినలేము. అదో పని చేయి, చిన్న కప్పుడేమో కొంచెం తీసి దాన్ని అలా పెట్టు, ట్రై చేయి, ఒకటి అట్టే 2 రకాలు చేయి. సరే, మళ్ళీ పాడైపోద్ది వేస్ట్ కానీ. సరే, మా అమ్మాయి వెరైటీలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి. డైట్ చూస్తుంది, ఏటి చేస్తుంది. నేను ఆ పక్క నుంచి వంట చేస్తున్నా సరే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఏంటి అంత గిన్నె ఎందుకు మాది? చిన్నగా పెట్టు. నువ్వు తీసుకున్నావు చిన్న గిన్నె. ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. బనానాతో కేక్, బనానా ఓట్స్, ఉత్తి బనానా అనకూడదు. కొంచెం హెల్తీ అంటూ జాగ్రీ వేస్తున్నారు చాలా మంది, షుగర్ వేస్తున్నారు. వేయకూడదా ఏంటి? అలా వేస్తున్నారు, కానీ నేను ఇంకొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి ఇలా చేస్తాను. నువ్వు మరీ హెల్తీ అంటున్నావు, అందరూ ఒక ఎత్తు అంటే నువ్వు ఇంకో ఎత్తు అయిపోతాను. ఏమా మధ్య మధ్యలో కొంచెం స్వీట్నెస్ తగలటానికి కిస్మిస్ అంతే. ఖర్జూరం ఉంటే ఖర్జూరం పేస్ట్ చేసేసుకున్నా బాగుంటుంది. అది అదే వేసేదాన్ని, అవి లేవుగా మరి. అదే అంతే. ఇప్పుడు ఇది తినాలి అని నీకు ఎందుకు అనిపించింది మాది? ఇప్పుడు మొదలెట్టేసావు మధు. అంతా వేసాక మాధు
ఏమ్మా అట్టు కింద వేయి కొంచెం, నీకు రాకపోతే మళ్ళీ ఫీల్ అవుతావు అని కొంచెం వేసి కొంచెం ఏమో అట్టుకుంచుకో. సరే. అయ్యో నువ్వు భయపెట్టేస్తున్నావు. ఏమో బాబా. సరే అంటే నువ్వు అది ఇది కూడా చూపిందాం పాన్ కేక్ అన్నావు కదా, భయపెట్టేది ఏముంది కానీ ఎలా తింటావో చూపిస్తాను, అది కూడా చూపిస్తా వీళ్ళకి. ఇప్పుడు హెల్తీగా ఫిక్స్ అయ్యాక అది కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా తింటాం అంతే. అంతే. ఎలాగున్నా హెల్తీ కాబట్టి తినాలి. ట్యాప్ చేసి ఓవెన్లో పెట్టేస్తా. తిండి పగిలిపోద్దాయి. ఏం పగలదు. సరే ఓవెన్లో పెట్టేసి. ఏంటి మధు ఇంకా వాటర్ వేసి కలుపుతున్నావు అట్టుగా? మరి అట్ట అయితే కొంచెం లూజ్గానే ఉండాలి, మరి అంత తిక్గా ఉంటే రాదు. రాదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మా మాదిరి వంటల్ని ఫాలో అయిపోండి, సరేనా? ఇప్పుడు ఈరోజు బనానా ఓట్స్ కేక్, ఓట్స్ పాన్ కేక్ చేస్తుంది, మళ్ళీ కేక్ కింద ఓవెన్లో కూడా పెట్టేసింది, ఇప్పుడు ఓకే ప్యాన్ కేక్ చేసేస్తుంది. పదండి. ఏంటి మధు ఏం చేస్తున్నావు? నెయ్యి వేస్తున్నావా? కొంచెం కొంచెం, ఎంతో కాదండి, కొంచెం వేసుకోవాలి. అట్టు గోకి గోకి తీయాలి, తర్వాత కొంచెం పనవంతలా రుద్దచ్చు కదా మధు. అక్కర్లేదు. అరే ఇప్పుడు ఇది బాగా స్లోలో పెట్టుకోండి, సిమ్లో. ఎంత సిమ్లో ఉంటే అంత సిమ్లోకి పెట్టేసేయండి, అస్సలు కొంచెం పాయింట్ కూడా పెట్టదు. ఎక్కువ ఉన్నా మాడిపోద్ది తప్ప అవ్వదు, కుక్ అవ్వదు ఇది. అవును. ఇప్పుడు మూత మూత పెట్టేద్దాం. మధు రెండే వేసాం అప్పుడే, చాలా బాగా కాలింది కదా. ఇది చల్లారిందా పట్టుకుంటా? చల్లారండి. అబ్బా సూపర్గా వచ్చింది, చూసావా? పెనం మీద ఏమంటే ఎంత బాగా వచ్చిందో మంచిగా కదా. ఇందులో ఇప్పుడు వరకు షుగర్ కూడా లేదు, ఓన్లీ అట్టుకొండలో ఉన్న Super స్వీట్నెస్. వచ్చింది. ఇంకా రేజన్స్ వేసినా కదా కిస్మిస్, చూద్దాం మరి ఆ స్వీట్ ఎలా ఇస్తుందో. చాలా బాగా వచ్చింది, సాఫ్ట్గా వచ్చిందే. ఒకసారి సరిగ్గా చూపియమ్మా. సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. తిని చూడాలి ఇప్పుడు. ఓవెన్లో అయిపోయిందా లేదా? అది ఇంకా అవుతుంది. ఇంకా అవుతుంది. హనీ వేసేస్తున్నావా? ఒకటి మామూలుగా చూద్దామే. సరే అయితే సైడ్ ఉంచుతున్నాను. సైడ్ ఇంకా హనీ స్వీట్నెస్ ఇంకా ఏమి ఉండదు ఇందులో. అసలు ఫస్ట్ ఒకటి చూడాలి కదా. కిస్మిస్ తగిలింది మధు, బాగుంది. సరిపోతుంది. ఎలా ఉంది హనీతో? చాలా చాలా బాగుంది. నాకు మామూలుగానే బాగుంది, తీపి సరిపోయింది. అట్టుపండిది ఈ హనీ వేస్తే ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోద్ది కదా. నేను లైట్గానే వేసానుగా. కేక్ తీసుకురా. కేక్ భలే వచ్చిందే, రెండు బాగానే వచ్చినాయి మంచిగా కదా. సూపర్. ఇది చల్లారాక కొంచెం బాగుంటుంది, ఎందుకంటే లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చల్లారనిద్దామా? ఓకే. మాధు ఇదిగో ఓట్స్ కేక్ ఎంత బాగా చేసింది తెలుసండి మా మాదిరి. చక్కగా బనానా ఓట్స్ రెండు ఇంట్లో ఉన్నాయి. అరటిపళ్ళు పాడవకుండా ఏం చేసిందంటే అరటిపండుతో ఇలా ఓట్స్ తోటి కేక్ చేయొచ్చు, ప్యాన్ కేక్ చేయొచ్చు అని చెప్పేసి చేసిందనమాట. అసలు నేను కేక్ బాగా రాదేమో, పెనం మీద వేయమా రెండు అని చెప్తే అవి కూడా వేసింది. చాలా బాగా వచ్చినాయి, రెండు సూపర్ వచ్చినాయి. ఇందులో ఎలాంటి షుగర్ బెల్లం ఏమీ వేయలేదండి, ఓన్లీ కిస్మిస్ వేసింది అంతే. సూపర్గా వచ్చినాయి నిజంగా. చూసావా ఎంత ఈజీగా కూడా వచ్చిందో. చాలా చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. డైటింగ్ ఫుడ్ అలాంటివన్నీ మా అమ్మాయి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. మధ్యలో ఇలాగా నేను వండుతూ ఉంటే దీనికి ఇలాంటివన్నీ గుర్తుకొచ్చి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది చూసిందల్లా. కానీ నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది నిజంగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా, టేస్ట్ అయితే అదిరిపోయింది. నువ్వు ఇది చెప్పట్లేదు, మనం చాక్ కూడా పెట్టుకుని ఎంత ఈజీగా వచ్చింది చూడు అంటున్నారా. ఈజీగా వచ్చేసింది. ఇదిగో మూత కూడా వేసి ఉంచావు కదా ముందే వేయగానే, అసలు ఏమి అతుక్కోలేదు కూడా, ఇంత కూడా అతుక్కోలేదు. చాలా బాగా వచ్చింది, సూపర్ గా ఉంది. పై ఏమి ఇంత ఆయిల్ గట్రా అలా ఏమి వేయలేదు, అసలు ఏమి వేయలేదు, షుగర్ వేయలేదు, బెల్లం వేయలేదు, ఖర్జూరం కూడా వేయలేదు, కేవలం కిస్మిస్ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసింది అంతే. సూపర్ ఉందండి. నేను ఫుల్ వీడియో ఉంది పెడతాను, తప్పనిసరిగా చూడండి. చక్కగా మంచిగా మీరు కూడా ట్రై చేయండి. నేను కట్ చేయనా? కట్ చేయమ్మా. సూపర్గా వచ్చింది మాధు కేక్. అంటే ఓట్స్ కేక్ చక్కగా అరటిపండు బనానా ఓట్స్ అలా అంటే బాగుంటుంది. ఇదిగో సూపర్, అసలు ఎంత చక్కగా స్మూత్గా కదా. కిస్మిస్లు ఇవ్వండి, కిస్మిస్లు వేసింది. చక్కగా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది తినండి, స్వీట్ తినకుండా. స్వీట్లు అలాంటికి బదులు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నిజంగా. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు. ఇదిగో ఇదిగో చక్కగా లోపల బాగా మగ్గింది, సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది. ఇదిగో ఈ స్వీట్ బనానాలో ఉన్న స్వీటే సరిపోతుందండి. మేమైతే కర్పూరం అరటిపండు వేస్తా, ఇది మామూలు అరటిపండు వస్తాయి అవేం కాదు. ఇందులో స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది కర్పూరం పండులో. పైన ఇది నిలవ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. పైన తొక్క పలచగా ఉంటుంది కానీ లేయరు
అరటిపండు అయితే చాలా డేస్ అయితే ఉంటుంది ఎక్కువగా ఇది. నాకు అందుకే ఈ అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం. నేను పూజల టైంలో ఈ అరటిపళ్ళు తెప్పిస్తాను బాగా. ఎందుకంటే 2-3 రోజులు లేట్ అయినా కానీ ఈ అరటిపళ్ళు నిలవ ఉంటాయి. చక్కగా కదా మరి, చాలా నిలవ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ ముగ్గినా కానీ బాగుంటుంది. ఎక్కువ స్వీట్ పెరిగిపోతూ ఉంటుంది అరటిపండు. వేరే పెద్ద పెద్దవి ఉంటాయి ఇలా పొడవుగా, అవి అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఇంత కూడా టచ్ అయింది దాన్ని. చాలా బాగుంది కదా. కేక్ అదిరిపోయింది. ఇందాక అట్లు కూడా అదిరిపోయినాయి. ప్యాన్ కేక్ కూడా సూపర్ వచ్చినాయి రెండు. నేను కేక్ రాదేమో, బాధపడుతుందో ఎక్కడ బాధపడుతుందో ఇది, అందుకని ప్యాన్ కేక్ ఏమో కొంచెం పెనం మీద అని చెప్పాను. కానీ ఇది బాగా వచ్చింది, అది బాగా వచ్చింది, రెండు హైలైట్ సూపర్ వచ్చినాయి.